వెల్కమ్ టు రమ్య టారోట్ 444. డియర్ వియర్స్, జైలుకి వెళ్ళొచ్చిన ఒక వ్యక్తి ఇగోతో న్యాచురల్గా జరిగిందని ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అసలు ఏంటది, ఏం జరిగింది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఇద్దరు గూఢచారులకి మీ విషయాల్లో పెట్టుబడి అయితే అస్సలు లాభాలు కాదు. గూఢచారులకి మరి ఎందుకు డబ్బులు పోగొట్టుకున్న మీ విషయంలో గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఒక వ్యక్తి అండి తన జీవితంలో ఆల్మోస్ట్ ఎంత కర్మ అయితే అనుభవించాలో అంత కర్మ అనుభవించేశారు. మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడడం వల్ల, ఇంకొకరిని ఏడిపించడం వల్ల. ఓకేనా, మీ విషయంలో మ్యానిపులేషను, మైండ్ గేమ్ చాలా ఆడారంట. ఓకేనా, మ్యానిపులేట్ చేయడం, సరైంది కాదు అని చెప్పడం, ఏడిపించడం లాంటివి చాలా చేశారు. ఓకేనా, సన్లైట్, సన్సెట్, ఇగోతోనండి. ఎందుకు చేశారు ఇదంతా అంటే ఇగోతో చేశారు. దానికి ప్రతిఫలంగా వాళ్ళు జైలుకి కూడా వెళ్ళారు, కర్మ అనుభవించారు, జీవితంలో నిలబడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళ కర్మ అనుభవించింది సరికదా, తిరిగి మళ్ళీ మీ లైఫ్లో ఈసారి డౌట్ రాకుండా న్యాచురల్గా జరిగింది అని క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట. అంటే దాంకొని ఎవరికి తెలియకుండా, లీగల్ మ్యాటర్స్కి దొరికి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు కదా. సో ఈసారి ఇంకా దొరకకుండా మేనేజ్ చేయాలి అని చెప్పి న్యాచురల్గా జరిగింది అని చెప్పి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. తద్వారా మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మ్యానిపులేషన్ డ్రామాలు ఆడి వారిని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చూస్తున్నారండి. ఎందుకు అంటే ఫైనల్గా మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు, మిమ్మల్ని మీరు కేర్ చేయటం మొదలెట్టారు, మీతో మీరు మాట్లాడుకుంటున్నారు. అంటే సెల్ఫ్ టాక్, మీ యొక్క సోల్ వాయిస్ వింటున్నారు. ఎవరేం చెప్పినా సరే గుడ్డుగా ఇంతకు ముందులాగా సరే ఓకే అనే కాకుండా ఆలోచిస్తున్నారు. ఓకేనా, అభిప్రాయం కాదు, ఆలోచిస్తున్నారు. సో తద్వారా ఏంటి అంటే ఫైనల్గా ఏది నిజం ఏది కాదు అనేది తెలుసుకున్నారు. మీకు ఏది అవసరం ఏది కాదో తెలుసుకున్నారు. ఏది అనవసరం అనుకున్నారు వాటన్నిటిని పక్కన పెట్టేసి మీ లైఫ్లో మీకు ఏది మోస్ట్ ఇంపార్టెంటో దాని గురించి ఆలోచిస్తూ మీకు నచ్చిన పని చేస్తూ, చిన్నదో పెద్దదో ఓకేనా, మీ హ్యాబిట్స్ అంటూ మీకు క్రియేట్ చేసుకొని మీ ఓన్ ప్రపంచంలోకి మీరు వచ్చారు. ప్రస్తుతం మీ లైఫ్ని పూర్తిగా మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారండి. సో అందుకని దాంకొని ఎవరికి కనిపించకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా బయట మీరు ఇంట్లో ఉంటే వాళ్ళు మీ ఇంటి బయట తిరగటం ఇలాంటివి చేస్తూ దారులు చూస్తున్నారంట. మెయిన్ రోడ్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నారు అంటే ఉన్నారు. బట్ ఏంటంటే మీ ఇంటి జోలికి రావడానికి చూస్తే ఇప్పుడు ఉన్నది కూడా వారికి ఉండదండి. మీ ఇంటి జోలికి మీరు పచ్చగా ఉన్నారు లేదా మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారని మీ జోలికి రావడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తే వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. ఇంకేమీ ఉండదు వాళ్ళ దగ్గర. ఓకేనా, హెచ్ఐడి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మిమ్మల్ని ఎవరైతే కంట్రోల్ చేశారో వాళ్ళకి హెచ్ఐవి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, కర్మ. ఓకేనా, ఆ విధంగా కర్మ అనుభవించారు. అండ్ ఫాదర్ వచ్చేసరికి ఫాదర్గా ఉండాల్సిన వాళ్ళు కేర్ గివర్, గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళని కంట్రోల్ చేసి ఇంట్లో హ్యాపీనెస్ లేకుండా చేయాలని ట్రై చేయడం వల్ల కూడా దాని యొక్క ప్రత్యామ్నాయం ఏం జరిగింది అంటే వారు అనారోగ్య పాలయ్యారు. న్యాచురల్గా మీ విషయంలో న్యాచురల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళు న్యాచురల్గా అనారోగ్యం వచ్చింది. ఓకేనా, సో బట్ ఏంటి అంటే మీరంటే వాళ్ళకి కడుపు మంటగా ఉంది. మీరు మాట్లాడే మాటలు కావచ్చు, కన్వర్జేషన్ కావచ్చు, మీరు చెప్పే విధానం కావచ్చు. సో అది వాళ్ళకి కడుపు మంటగా ఉందండి, అస్సలు చూడలేకపోతున్నారు. అందుకని మీకు క్లారిటీ వస్తుంది, మేమే చేసే నెగిటివ్ ఎనర్జీస్ ఏమో రివర్స్ అయిపోతున్నాయి. అందుకని మిమ్మల్ని ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టాలి అని అనుకుంటున్నారండి. నెగిటివ్ ఎనర్జీస్ ఏమో రివర్స్ అయిపోతున్నాయి, కర్మ అనుభవించేస్తున్నారు చేసిన వాళ్ళు, మీరేమో హ్యాపీగా ఉంటున్నారు. సో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అంటే మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి అని మాట్లాడుకుంటున్నారండి. ఓకేనా, ఎలా చేద్దాం ఏం చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు. స్పిరిచువల్ అటాక్ చేసినందుకు కూడా హెచ్ఐవి వచ్చింది. వాళ్ళ జీవితం ఇంకా ఎటు కాకుండా అయిపోయింది, స్పిరిచువల్గా అటాక్ చేయడానికి ట్రై చేసినందుకు. ఓకేనా, సో హోమ్ లైఫ్ మీద
లైఫ్ లేకుండా, దారి లేకుండా అడ్డు రావాలి అనుకున్నందుకు కర్మ అనుభవించారండి. జెలసీతో మిమ్మల్ని ఏదో చేద్దాం అనుకున్నారు. మీ జీవితంలో ఏది లేకుండా చేసేద్దాం అనుకున్నారు. వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారండి. ఎస్, ఇంటర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఇంటర్ చదివిన వాళ్ళు, కార్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఎమ్ విషయంలో, మదర్ ఫిగర్ విషయంలో కర్, ఓంకార్ లేదా ఓం కర్ దాని గురించి మాట్లాడుకున్న వాళ్ళు, లేదా టెంపుల్స్ గురించి మాట్లాడుకున్న వాళ్ళు రీసెంట్గా. ఓకేనా, వాళ్ళు చేసుకుందే వాళ్ళు చేసిందే వాళ్ళు అనుభవిస్తున్నారండి. వాళ్ళ హ్యాండ్స్తో చేసుకుంది అదంతా కూడా డివైన్ యొక్క ఇంటర్వెన్షన్ అండి. ఇది ఎవరు కూడా కావాలని చేసింది కాదు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ చేతులతో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఎనర్జీని వాళ్ళు వాడి ఇంకొకరికి చెడు చేయాలి అని వాళ్ళు సొంతంగా చేసుకుందే ఫేసింగ్ దేర్ ఓన్ లైఫ్. అది వాళ్ళ జీవితాన్ని మింగేసింది. వాళ్ళు చేసిన దానికి మీ విషయంలో ఏం చేద్దాం అనుకున్నారు, మీరేం చేయలేదు. ఓకేనా, అక్కడ ఏంటి అంటే డివైన్ అనేది ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళని డివైన్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దాకా వెళ్ళాలంటే డివైన్ దాకా వెళ్ళాలి, డివైన్ దాటి వెళ్ళాలి. ఓకేనా, డివైన్ దాటి వెళ్ళాలంటే డివైన్ని ఎవరు ఏం చేయలేరు కదా, వీళ్ళు చేసినవి అన్నీ కూడా. కాబట్టి వెనక్కి వెళ్ళిపోయినాయి, ఎవరు చేశారు వాళ్ళకే వెళ్ళిపోయింది. ఓకేనా, సో దాని కర్మ యొక్క పర్యానుసారమే వాళ్ళు అనుభవించారు తప్ప ఇక్కడ ఎవరు చేసింది ఏమీ లేదండి. ఇద్దరు చేసింది ఏమీ లేదు. కాషన్, యాషన్, ర్యాషన్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క హద్దుల్లో వాళ్ళు ఉండాలండి. రేషన్ విషయంలో అంటే ఫుడ్ విషయంలో, తినేదాని విషయంలో, మీల్స్ విషయంలో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫీలింగ్స్ విషయంలో వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండారు, ఇద్దరు విషయంలో కూడా. ఓకేనా, సరిహద్దు అనేది కొంచెం ఉంది, కొంచెం కాదు లెంతీగానే ఉంది. దాని యొక్క పర్యానుసారం ఏమైంది అంటే వీరు ఈ విధంగా డివైన్ చైల్డ్ని ఎవరు ఏం చేయలేరండి. వాళ్ళ మీద బురద వేయడానికి కూడా ఎవరు పర్మిషన్ లేదు. మేనిఫెస్ట్ చేసుకోగలరు నిజమే, ఎప్పుడు ఎనర్జీని పాజిటివ్గా వాడినప్పుడు మాత్రమే. లేదు అంటే జీవితాలు అల్లకల్లోలు అయిపోయి ఇలా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ లేకుండా, వాళ్ళ లీగల్ మ్యాటర్స్లో ఇంకా జీవితంలో ఏది లేకుండా అలా చేతులు నలుపుకుంటూ కూర్చోవాలి అంతే. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నట్టుగా, జైల్లో ఖైదీ ఉన్నట్టుగా వాళ్ళు ఒక 2 గోడల్లో దగ్గర కూర్చొని చూస్తున్నారు కిటికీల్లోంచి. ఒక చిన్న 2 గోడలు, అది కూడా ఎలా ఉందంటే హాస్పిటల్ లాగా కూడా లేదు, రూమ్ లాగా లేదు, ఇల్లు లాగా లేదు, ఎలాగా లేదు. అలా ఉన్నారంటే ఒక పప్పిని ఒక బోన్లో బంధించినట్టుగా ఉన్నారంతే వాళ్ళు. అది వాళ్ళ ఓన్ ఎనర్జీని వాళ్ళు అక్కడ బంధించుకుంటున్నారు. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. వాళ్ళ ఎనర్జీని మనీని సంపాదించడానికి యూజ్ చేయాలి, ఎలాగా ఇంకొకరి మీద బురదేసి కాదు. మేనిఫెస్టేషన్ అనేది ప్రతి ఒక్కరికి వర్క్ అవుద్దండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎప్పుడు అంటే వాళ్ళు ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళ కోరికలో న్యాయం ఉన్నప్పుడు మాత్రమే. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అంత ధైర్యం, వాళ్ళకి అంత టాలెంట్ ఉంది, వాళ్ళు చేయగలరు, వాళ్ళ అర్హులు అని వాళ్ళు పూర్తిగా నమ్ముతారో అన్నీ జీవితంలోకి రావడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మీకు ఏదైనా కావాలి అంటే ఫస్ట్ మీరు ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయడం నేర్చుకోవాలి. ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయడం అంటే మీ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలి. మీకు తెలిసిన దాన్ని వినియోగించి డబ్బులు సంపాదించడానికి ఆలోచించాలి. దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్. ఓకేనండి, మీ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, అండ్ మీకు ఏం తెలుసు దాని ద్వారా మనీని ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత మీ మీద మీరు ఏకాగ్రతను పెంచుకోవాలి, సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. ఎప్పుడు మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటారో ఆటోమేటిక్గా మీ మేనిఫెస్టేషన్స్ అనేవి సూపర్ స్పీడ్గా వర్క్ అవుతాయి. అంటే మీరు అనుకున్నవన్నీ జరగడం మొదలవుతాయి. మీకు ఎకనామీ సంపాదించడానికి దారులు కనిపిస్తాయి. ఎప్పటి నుంచో డబ్బులున్నా అవి కూడా వచ్చేస్తాయి. చాలా అంటే చాలా మ్యాజిక్స్ జరుగుతాయి. ఎప్పుడు మీరు మీ సెల్ఫ్ కేర్ తీసుకున్న దగ్గర నుంచే మొదలవుతుంది ఇదంతా కూడా. ఓకేనా, వీళ్ళకి ఇప్పటికీ ఆలస్యం కాదు. మేనిఫెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎనర్జీ ఉంది, టైం ఉంది, ఏజ్ ఉంది. హాఫ్ ఆఫ్ ద ఏజ్ కూడా అవ్వలేదు. స్టిల్ వాళ్ళు ఆల్రెడీ జీవితం ఏదో అయిపోయిందని వాళ్ళు కూర్చున్నారు అంతే. ప్రపంచం ఆగిపోలేదు, వాళ్ళు ఆగిపోయారు అంతే. వాళ్ళు ఆగిపోయి ప్రపంచం ఆగిపోయిందని చుట్టూ ఉన్నదాన్ని వాళ్ళ లోకంతో, వాళ్ళ భ్రమతో చూడడానికి ట్రై చేస్తున్నారు. ప్రపంచం ఆగలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు, అందరూ బాగున్నారు. ఓకేనా, వాళ్ళ ఆలోచన అనేదే మారాలి.
అండ్ ఆల్రెడీ వాళ్ళు తప్పు చేసినందుకు పనిష్మెంట్ తీసుకున్నారు, ఇంకా ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది అని. ఓకేనా? లేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళుగా, ఉండేవాళ్ళే కాదు. ఓకేనా? సో ప్రమోషన్స్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ ఓకేనా? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ వచ్చేయాలి, ఎక్కువ సంపాదించాలి, ఈ థాట్‌ని తీసేయండి. మీ యొక్క ఎనర్జీని, మీ టైంని, మీ ఎఫెక్ట్‌ని యూజ్ చేయండి అది మంచి పనికి. బిజినెస్ చిన్నదో, పెద్దదో మీకేం తెలుసో అది చేయటం మొదలెట్టండి. చిన్నదైనా సరే మీ గురించి కేర్ తీసుకోవడం మొదలెట్టండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.